Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. గురుగారు, భగవంతుడు ఇప్పుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడు. శివుడైనా విష్ణువైనా భేదమే లేదు. కానీ విష్ణుమూర్తి అవతారాలలోనే కొన్ని అవతారాలలో, దశావతారాలలో రాముడు కృష్ణుడు కూడా ఆయన అవతారమే. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, మానవులు. వాళ్ళు దేవుళ్ళు అనకూడదు, ధర్మానికి ప్రతిరూపాలుగా మనం భావించాలి అని అంటూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పాను కదా. ఈ పెద్ద ఎవడికి వాడు మేధావి అయిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. భగవంతుడు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు. ఎన్ని? 22. ఈ 22లో 21 అవతారాలు అంశావతారాలు అంటారు. ఒక్క అవతారం పరిపూర్ణ అవతారం. సనక సనందనాదులు, వృషభావతారము, కపిలావతారము, పరశురామావతారము, వేదవ్యాసావతారము, ఇవన్నీ అంశావతారాలు. వాటిలో ఈ మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామావతారం, ఇది పరశురామావతారం, ఇవన్నీ కూడా. ఒక్క కృష్ణుడు మాత్రం సంపూర్ణ అవతారం. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా 10 కాదు అవతారాలు. భాగవతంలో ప్రారంభంలోనే ఉంటుంది, ప్రథమ స్కంధంలో 22 అవతారాలు చెబుతూ అందులో 21 అవతారాల్ని ఏతే చాంస కళా పుంస ఏతే చ అంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారాలు అంశావతారాలు, అంశ కళలు. ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఒక్క రామావతారంలో నేను మానవుణ్ణి అని ఆయన అనకపోతే రావణుడిని చంపలేడు. ఎందుకని మానవుడి చేతిలో వాడు చస్తాడు కనుక. అందుకని ఆయనకి తెలియదు లోపల ఆయన పరమాత్మని. ఆయనకి తెలియకపోతే ఇన్ని పనులు ఎలా చేసాడండి? ఎంతమందికి శాప విముక్తి కలగజేశాడు, ఎంతమందిని వైకుంఠానికి పంపించగలిగాడు. కానీ పైకి చెప్పకూడదు. అందువల్ల పరమాత్మ నటించాలి లోపల. అందుకని మర్యాద పురుషోత్తముడుగా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. దేవతలంతా చిట్ట చివర వచ్చి ఏది రావణవధ అయిపోయాక నువ్వు విష్ణువు అంటే మీరేదో విష్ణువు అంటున్నారు, అదిని పొగుడుతున్నారు, నాకు తెలియట్లేదు. నేను మాత్రమే అనుకుంటున్నాను, నన్ను నేను మానవుడు అనుకుంటున్నాను. ఆత్మానం అంటే నన్ను మానుషం మన్యే, మనిషిగా భావిస్తున్నాను. మన్యే అంటే భావిస్తున్నాను, అనుకుంటున్నాను. పైగా ఎవరట? రామం దశరథాత్మజం, దశరథుడు కొడుకేని రాముడు అనుకుంటున్నాను. మీరు ఎవరో అంటున్నారంటే అప్పుడు శివుడు వచ్చామన్నాడు. అక్కడ భలే చెప్తాడండి వాల్మీకి. షడర్థ నయన శ్రీమాన్ అన్నారు శివుణ్ణి. ఏమన్నారు? షడర్థ నయన. అసలు ఇటువంటి పదాలు వాల్మీకి తప్ప ఎవరు రాయలేరు, కవులు కాబట్టి బాగా రాస్తారు. నయన అంటే కళ్ళు కలిగినవాడు. షట్ అంటే అన్ని 6, అందులో అర్ధ అంటే అంత సగం. షడర్థనైన అంటే 6లో సగం 3 కళ్ళు కలిగిన వట్ట త్రినేత్రుడ. ఎంత త్రినేత్రుడు అనడానికి ఎంత చమత్కారం చేయాలి, బలి పెడతాడు కదా. అదే కవుల యొక్క చమత్కారం. అందువల్ల కవుల చమత్కారం తెలియక రామాయణం అర్థం కాక ఏదో పిచ్చివాగుడు అవుతారు. కానీ షడర్థనైన అండంలో అర్థం ఏంటో తెలుసా? 6ని 3గా చేశాడు, 6 శత్రువుల్ని 3గా చేశాడు. ఆ 3ంటిని సూర్యచంద్రులు అగ్నిగా మార్చి కళ్ళుగా పెట్టుకున్నాడు. వీటిల్లో సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడు సూర్యుడు యొక్క కాంతి సేకరించి చల్లదనం ఇస్తాడు. ఈ 3 ఆయన దేన్నైనా భస్మం చేస్తాడు. అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే శత్రువుల్ని 3 ముద్దలు చేసి ఈ 3 ముద్దల్ని కూడా ప్రజలకి త్రిగుణముల రూపంలో ఇచ్చి త్రిగుణములతో కూడిన ప్రజల్ని త్రిగుణాతీతుల్ని చెయ్యగలిగే శ్రీమాన్ సంపదలు కలిగిన వాడు శివుడు. అసలు శివుడి యొక్క వైభవాన్ని, దాని గురించి ఇప్పుడు మీకు ధర్మ సందేహాల్లో కాబట్టి క్లుప్తంగా చెబుతున్నాను. కానీ దీనికి ఎంతో వ్యాఖ్య చేయొచ్చు. అటువంటి శివుడు, నాయన నువ్వు సాక్షాత్తు విష్ణువువి, దేవతలంతా ప్రార్థించటం వల్ల రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసావు తప్ప సామాన్యుడు కాదు అని చెబితే దశరథుడు మళ్ళీ వచ్చి ఆయన్ని స్తుతించాడు, బ్రహ్మాదులు స్తుతించారు. అప్పుడు అర్థం అవట్లేదా ఆయన సాక్షాత్తు స్వామిని? కాబట్టి అవేమో ఏదో మానవ అవతారాలంటే ఎలా ఒప్పుకుంటాం? మానవుడిగా అవతరించి మానవుడిగా నటించి ధర్మమును లోకమునికి ఇచ్చిన ఆది విష్ణువు. అది మర్చిపోకూడదు మనం. మళ్ళీ మనకి ఇలాంటి అనుమానాలు మనకి రాకుండా, రాముడు నేను మానవుడన్నా మనకు అనుమానం రాకుండా ఉండడానికి శివుడు మొదలైన వాళ్ళకే చెప్పించాడు. చిట్ట చివర పట్టాభిషేకంలో ఏం చెప్పాడు వాల్మీకి? ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది పట్టాభిషేకంలో చిట్ట చివరి శ్లోకాలు. ఆదిదేవుడు, మహావీరుడు, సాక్షాత్తు విష్ణువు, ఆయనే రాముడిగా పుట్టుకొచ్చాడు. ఆయన విశేషణాలు ఆదిదేవ
మహాబాహు సాక్షాత్ నారాయణ ప్రభు రామ రఘుశ్రేష్ఠ. ఎన్ని విశేషణాలు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆ శ్లోకాలు ఒకటి 2 సార్లు వినాలి. ఆదిదేవో మహాబాహురు హరిరి నారాయణ ప్రభు సాక్షాత్ రామ రఘుశ్రేష్ఠ. ఆదిదేవుడు, మహాబాహుడు అంటే పరాక్రమవంతుడు, హరి నారాయణుడు సమస్త లోకాలకి ప్రభువు, ఆయనే సాక్షాత్తు రాముడు. శేష లక్ష్మణ ఉచ్యతే, ఆదిశేషుడే లక్ష్మణుడు అని పిలువబడ్డాడు. కాబట్టి ఇంకెక్కడ స్పష్టమైపోయిందా? అయినా సరే రాముడు కాదు ఉట్టి మనిషి అంటాడు అనుకోండి, అది వాడి కర్మ. గడ్డి పరకలు తినేవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు, అజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడతారు. కానీ మనకి తెలుసు, అందుకే రామనామాన్ని ఇప్పటికి కూడా మనం స్మరించి గుడి కట్టి పూజిస్తున్నాం. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడో తెలుసుకోవాలి, రాముడిలాగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కృష్ణుడు చెప్పడమే ప్రారంభంలోనే విశ్వరూపంతో పుట్టుకొచ్చాడు. అసలు పుట్టడమే విశ్వరూపం. ఆ తర్వాత వెళ్ళి చిన్నపిల్లవాడు ఎన్నో లీలలు, అణువణువునా లీలలే. ఎన్ని చూపించాడో లీలలు లెక్కలేదు. ఒకసారేమో మామూలుగా నేను చిన్నపిల్లాడిని అంటాడు, నాకు పెద్దవాళ్ళు మీరు దండం పెట్టడం ఏమిటంటాడు అని వెంటనే గోవర్ధన పర్వతం ఎత్తుతాడు. ఇది అక్రూరుడు వచ్చాడులేండి. అక్రూరుడు రాగానే, అక్రూరా నేను 8 ఏళ్ల బాలుణ్ణి, నువ్వేమో 40 ఏళ్లవాడివి, నువ్వు పెద్దవాడివి, నాకు నమస్కారం చేయటం ఏమిటి అనగానే కాసేపు ఆయన భ్రమలో పడ్డాడు. వెంటనే వెళ్ళి యమునా నదిలో తన విశ్వరూపం చూపించాడు. వెంటనే తాను మరిచిపోయి స్తోత్రం చేసి, నేను పెద్దాడిని ఏంటి, నువ్వు పిల్లవాడు ఏమిటి, సమస్త లోకాలకి నువ్వే తండ్రి బాబోయ్ అన్నాడు ఆయన. ఇన్ని లీలలు చూపించిన పరమాత్ముడు. ఇటువంటి వాళ్ళు మనుషులు అంటే ఆ అన్నవాళ్ళ యొక్క విచక్షణ వదిలేయాలి తప్ప ఇంక మనం ఏం అనలేమంతే. గురుగారు, అంటే ఇది అంటే మూర్ఖంగా ఉంటుందేమో ప్రశ్న, కానీ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోంచి నాకు అనిపించింది, అంటే ఆయన భగవంతుడే మానవుడిగా ఉండి మానవుడిగా నటించి ఆయన చేయాల్సిన కార్యం చెయ్యాలి అని చెప్పి, అంటే ఒక రకంగా ఇక్కడ వాళ్ళ అసలుని దాచేసి ఇంకో రూపంలో వచ్చి కార్యాన్ని నిర్వర్తించాలి. అక్కడ మోసం చేసినట్టేనేమో, అంటే మన మానవుల భాషలో భగవంతుడే మోసం చేశాడు, మరి నేనెందుకు చేయకూడదు, నేను మోసం చేస్తే తప్పంటారు, ఇది అధర్మం అంటారు అనొచ్చు కదండి, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మోసం చేశారు అనుకుందా, కాసేపు ఎవరిదో బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేసి డబ్బులు లాగేశారు, అందుకే ఈ మధ్య నా అకౌంట్లో ఎవరికి ఇవ్వట్లేదులేండి. ఇప్పుడు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మీరు రెట్టింపు ఇవ్వగలరా? కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కాసేపు మానవుళ్ళ నటించి కాసేపు మాయ చేశాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రక్షించాడు లేదా? వాళ్ళ గురువు గారిని కాసేపు నేను సామాన్య బాలుణ్ణి అన్నట్టుగా నటింపజేసి కాసేపు మాయపుచ్చాడు. వాళ్ళ అబ్బాయిని బతికించాడు లేదా? అలాగే గోపాలకులంతా ఉన్నారు అక్కడ, వాళ్ళందరి దగ్గర కాసేపు చిన్నపిల్లాడిలాగా మాయపుచ్చాడు. కానీ కష్టం రాగానే ఇంద్రయాగం ఆపేసిన వెంటనే ఇంద్రుడు వర్షం కురిపించాడు హోరాత్రులు, అవునా? ఆ సమయంలో గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో పైకెత్తి వాడిని రక్షించాడు లేదా? చిటికిన వేలుతో ఎత్తలేదు, చిటికిన వేలు ఇంకేదో బొటన వేలు వాడి మొహం, ఇలాంటివన్నీ ఎవడికి తోచింది వాడు చెప్తాడు. కరేణైకేన అన్నారు, అంటే ఒక చేత్తో, అది కూడా దక్షిణ హస్తేన 2 సార్లు వ్యాసుడు రాశాడు. తెలుగులో కూడా గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లేలన్ అని పోతన గారు అనువాదం చేశాడు. మళ్ళీ అది ఏ చెయ్యో మనకి తెలియదు కదా, అందుకని తర్వాత పద్యంలో వలకేలదాల్చి అంటే కుడి చేత్తో ఎత్తి విపుల ఛత్రంబుగా బట్టి అన్నాడు, చేత్తో ఎత్తాడు ఆయన. పర్వతాన్ని 7 రోజులు ఎవరెత్తగలరు? అప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా? కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు నేను పరమాత్ముడిని భూలోకంలో ఉన్నప్పుడు చూపిస్తే తన లీలలు, అప్పుడు అవతల వాళ్ళు ఈయంతో సన్నిహితంగా మెలగలేరు. ఇప్పుడు మీ పై ఆఫీసర్ ఎప్పుడు స్ట్రిక్ట్గా నేను ఆఫీసర్ అని కూర్చుంటే మీరు ఏం ఉద్యోగం చేస్తారు? ఈ దిక్కుమాలాడు శాడిస్ట్ దొరికాడు అంటారా లేదా? అంటారండి. ఏడిపించేస్తే మీకు స్వేచ్ఛ ఇవ్వాలి. అందువల్ల ఆఫీసర్, బహుశా మీదైనా ఆఫీస్ అనుకుంటున్నాను, నాకు తెలియదు అది. ఒకవేళ ఇతరుల దగ్గర ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేసినంతసేపు అవతల వాడు ప్రేమగా చూడాలి. ఇప్పుడు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, అర్చకులు పనిచేస్తున్నారు. నాతో పాటు మీరు చూశారు కదా, నాతో పాటు ఓ సహాయకుడు వస్తాడు రాజు, మా అర్చకులు సాయి మనోజ్ కానీ లేకపోతే పవన్ శర్మ కానీ, వీళ్ళు నన్ను ప్రేమగా తండ్రిలా భావించి కూడా ఉంటున్నారు కాబట్టి ఎంత హాయిగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు, ఎలా చేశారు నేను అడగను, అప్పుడు వాళ్ళు ఇంకా నిజాయితీగా ఉంటారు. అవునండి. ఇంట్లో వంటకి మాకు చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక హౌస్లో ఉండేవాళ్ళండి. ఆయన కోటీశ్వరుడు, బంగారపు అధిపతి. వంట ఆవిడకి వేరుశనగ గుళ్ళు ఇచ్చి ఎన్ని గుళ్ళు ఖర్చు పెట్టేవని వాడు ఆయన. ఎన్ని గ్రాములు కాదు, 100 గింజలు ఇచ్చి ఈ పూటకి 10 గింజలు, రేపు మళ్ళీ పోపులో 10 గింజలు, 10 మినప గింజలు, 10 శనగ గింజలు ఉన్నారు. అయ్యో మీ అదృష్టం వల్ల మీకు మంచి వాళ్ళు దొరుకుతున్నారమ్మా, నా బొట్టి వాళ్ళు మహానుభావులు దొరుకుతారు కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ బయట ఇలాంటి పిసినగొట్లే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ లెక్కలన్నీ అడిగితే ఆ వంట ఆవిడ
ఇంట్లో పని చేయగలదా? అస్సలు చేయలేదు. ఆఫీసర్ల దగ్గర మనం ఉద్యోగం చేయగలమా? అందువల్ల ఏమవుతానమాట వాళ్ళు బిగుసుకుపోయి స్ట్రిక్ట్గా ఉండి అనుక్షణం ఏడిపిస్తే మనం చేయలేం. అందుకని పరమాత్మ స్నేహితుడిగా, కొడుకుగా, కొన్ని చోట్ల తండ్రిగా, కొన్ని చోట్ల మిత్రుడిగా, కొంతమందికి భర్తగా, మరికొంతమందికి ఇంకో రకంగా ఇన్ని రకాలుగా నటించి వాళ్ళల్లో ఒకడై సామాన్యుడిలో ఉన్నాడు. అది ప్రేమగా వాళ్ళతో నటించడం తప్ప మోసం చేయటం కాదు. అలా వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ లేక తాను సేవ చేస్తూ కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు తొలగించి కొందరికి మోక్షం ఇచ్చి కొందరికి సంపదించి కాపాడాడు. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు. కుచేలుడికి అడగకుండానే ఇక్కడ నుంచే ఇళ్ళు పంపాడు. స్థలం కొనలేదు, రిజిస్ట్రేషన్ లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి ప్లాన్ అప్రూవల్కి పంపడం లేదు. కుచేలుడి దగ్గర ఇప్పుడు అడుగులు తినగానే అక్కడ ఆయన ఇంట్లో కుచేలుడి యొక్క నగరాన్ని ఇప్పుడు పోరుబందర్ అంటారు. గాంధీ గారి కుటుంబానికి దగ్గరలోనే ఉంటుంది అది, ఆ ఆలయం ఇప్పటికి కూడా. అది కుచేలుడి ఇల్లు. 7 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చేసాడు. అలా ఇవ్వగలిగితే అప్పుడు మనం చెయ్యాలి. అందువల్ల మనం మోసం చెయ్యడం ఎలాగా అనేది కథల్లో నేర్చుకుంటున్నాం, కానీ ప్రేమ చూపించడం, మహిమలు చూపించడం నేర్చుకోవట్లేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినట్టుగా మనం ఎక్కడ చేయగలుగుతాం? 16,000 మంది రాజకన్యకల్ని నరకాసురుడు జైల్లో పెట్టి హింసించి మానభంగం చేసి ఏడిపించాడు. పాపం దిక్కు లేకుండా అయిపోయారు. ఆ నరకాసురుడిని చంపాడు. చంపగానే ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు. ఇంటికి వెడితే మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు. కొంతమందిని భర్తల్ని చంపి పట్టుకొచ్చాడు, తల్లిదండ్రులను చంపి కొంతమందిని పట్టుకొచ్చాడు. ఇలా రకరకాలుగా తీసుకొచ్చాడు, అత్యాచారం చేశాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎవరు ఆదరిస్తారు? భర్తలా రానివ్వరు, తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు, మాకు గౌరవం ఉండదు సంఘంలో. అందుకని మమ్మల్ని రక్షించమని మనస్సులో కోరుకుంటే ఈ 16,000 మందిని ఒకేసారి 16,000 మంటపాలు కట్టించి, 16,000 పెళ్లి మంటపాలు, వేదికలు కట్టించి 16,000 మంది మెడలో ఒకేసారి 16,000 రూపములతో మంగళసూత్రం కట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇలా చేయమని చూద్దాం ఎవడన్నా? నువ్వు కృష్ణుడిలాగా 16,000 మందిని పెళ్లి చేసుకుంటానంటే 16,000 మందికి ఒకేసారి తాళి కట్టగలవా? ఇన్ని మంటపాలు ఒకేసారి ఏర్పాటు చేయగలవా? అందరి ఇళ్లలో ఉండగలవా? వాళ్ళందరినీ ఇలా గౌరవంతో కాపాడగలవా? చేయలేవు నీ మొహం. అందువల్ల కృష్ణుడితో పోల్చుకోవాలంటే నీ లెవెల్ అలా ఉండాలి. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఒక రోజున నారదుడు అంతటి వాడికి అనుమానం వచ్చింది. ఎందులో? భాగవతంలోనే. మళ్ళీ ఇంకో పురాణం కాదు, భాగవతంలోనే. ఒక రోజున నారదునికి కృష్ణుడి మీద అనుమానం వచ్చింది. ఏది ఇంత నిత్యం నారాయణ అని ఆయనకు కూడా మాయ. ఇదే మాయ అంటే. ఇప్పుడు మీరు నా ఎదురుగుండా కూర్చున్నా మీరు అప్పుడప్పుడు నన్ను కూడా సామాన్యుడని ఎలా మాయలో పడిపోతూ ఉంటారో అలాగా కృష్ణ పరమాత్ముడి నామస్మరణం చేసే నారదుడు కూడా కృష్ణుడిని సామాన్యుడు కదా, ఇంతమంది భార్యలతో ఎలా వేగుతున్నాడు, 16,108 మందితో ఎలా వేగుతున్నాడు పరిశీలించాలనిపించింది. ఇది మాయ అంటారు దీన్ని. అందుకని వెంటనే ముందు ఏం చేశాడు? రుక్మిణీ మాత ఇంటికి వెళ్ళాడు. రుక్మిణీదేవి ఇంట్లో ఇద్దరు రుక్మిణీదేవి గదిలో ఒక మంచం మీద కూర్చొని సరదాగా పాచికలు ఆడుకుంటున్నారు, జోదం ఆడుకుంటున్నారు. రావోయ్ నారద అన్నాడు ఆయన. ఓ నమస్కారం చేసి, ఇప్పుడు రుక్మిణి దగ్గర ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి రెండో భార్య జాంబవతి దగ్గరికి వెడదాం. రెండో ఆవిడ జాంబవతి, 3 సత్యభామ. ఎందుకని? శమంతకమణిని తీసుకురావడానికి వెళ్ళింది ముందు జాంబవతి దగ్గరికి. జాంబవతిని పెళ్లి చేసుకుని వచ్చాక ఆ తర్వాత సత్రాజిత్తుకి మణిస్తే 3వ భార్య సత్యభామ అయ్యింది. ఇప్పుడు ఏం చేశాడు? రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు కనపడలేదు, జాంబవతి కనపడింది. అమ్మ జాంబవతి, ఈ కృష్ణుడు ఉన్నాడే ఆ రుక్మిణి దగ్గర అనేదో చెప్పబోతూ ఉంటే, ఏమిటి మహర్షి చెబుతున్నారు ఆవిడికి అని ఆవిడ పక్క నుంచి వచ్చేసాడు ఈయన. మా ఆయన ఇప్పటిదాకా నా పక్కనే ఉన్నాడు, నాకు జడేస్తున్నాడు, నువ్వేదో రుక్మిణి అంటున్నావు ఏమిటంది. అబ్బాయి లేదమ్మా, రుక్మిణి దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చాడని చెప్పబోతున్నానని మాట మార్చి ఇక్కడి నుంచి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ సత్యభామ, నీకెన్ని కష్టాలు వచ్చాయి అనబోతూ ఉండగా, సత్యభామ ఏం కష్టాలు వచ్చాయి? మా ఆయన నాకు వంట చేసి పెడుతున్నాడు అండి. ఆ లోపల వంట చేసి పెడుతున్నాడు. ఇలా ఈయన రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, నాగ్నజితి, లక్షణ, సుదంత, భద్ర, ఈ 8 మంది పట్టమహిషులు, ఇంకా మిగిలిన 16,100 మంది. ఈ 8తో కలిసి 16,108. అందరి పేర్లు చెప్తాను, ఓ ఏడాది పడుతుంది మరి మీకు రాసుకోగలనండి వరసగా. వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు, కంఠస్థం కూడా చేశాను. ఎవరికైనా ఓపిక ఉంటే ఓ ఎపిసోడ్ అంతా వాళ్ళ పేర్లు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్కళ్ళ పేర్లు 2 సుకేసిని, కేసిని, మంజస, సమంజస, పుంజస, ఇలా రకరకాల పేర్లు కొన్ని రిపీట్ అవుతూ ఉంటే కొద్ది తేడా ఉంటాయి.
ఇంతమంది ఇళ్లల్లోనూ ఈ నారదుడు వెళ్ళడం, ఒక ఇంట్లో పాలు పితుకుతూ, ఓ చోట పాయసం చేస్తూ, ఓ చోట కాళ్ళు ఒత్తుతూ, ఓ చోట ఏమో ఇంకోటి చేస్తూ, ఓ చోట ఏమో ఇల్లు తుడుస్తూ, ఓ చోట సరదాగా ఆడుతూ పాచికలు ఆడుతూ, ఓ చోట ఏమో ఇంకో బంతి ఆడుతూ, అన్ని చోట్ల కనబడ్డాడు. పిచ్చెక్కిపోయింది నారదునికి. అంతే కదా మరి. ఇది భాగవతంలో నారదుడు కృష్ణుని పరీక్షించుట అనే ఘట్టంతో రాశారు భాగవతంలో. అప్పుడు ఆయనకి జ్ఞానోదయమై, నేను నిరంతర హరినామస్మరణం చేసిన వాడిని, నారాయణుడు సర్వాంతర్యామని తెలుసు. అసలు విష్ణువు అనే శబ్దం మనకు అర్థం ఏమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి నిండి ఉన్నవాడు గనక విష్ణు అని పేరు. ఆయన భక్తుణ్ణి ఆయన ఎక్కడున్నాడు, అక్కడున్నాడా లేదా అని పరిశీలించడం ఏమిటి అని అజ్ఞానంలో పడ్డానని గ్రహించి వెంటనే కాళ్ళ మీద పడి స్తోత్రం చేస్తాడు. అంటే నారదునికే మాయ కలిగితే ఇక మనకి రావడంలో ఆశ్చర్యం ఉంది. కాబట్టి అన్ని చోట్ల ఉంటాడు ఆయన. ఆయన స్థాయిని మనతో పోల్చుకుని ఆయన ఎలా ప్రవర్తిద్దామంటే, పులిని చూసి నక్క వాతలు ఎట్టుకుంటే వాతలు మిగులుతాయి, ఉన్న చర్మం పోతుంది, కానీ పులి మచ్చలు రావు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి